బీజేపీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిలో కలుపుకోవాలని నానా ప్రయత్నాలు చేసి నానా ఇబ్బందులు పడి వాళ్ళ చేత తిట్లు తిని వాళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళకి దండాలు పెట్టి ఇన్ని ప్రయత్నాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రఘురామకృష్ణ గారు కావచ్చు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఫైనల్గా పిఠాపురం ఎమ్మెల్యే క్యాండిడేట్గా ప్రకటించుకున్నారు, సంతోషం. ఆ చివరి నిమిషం వరకు ఎమ్మెల్యేనా ఎంపీనా అసలు ఇవన్నీ వదిలేసి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రాజ్యసభ ఇటువంటి ఒక హైడ్రామా అయితే నడిచింది. కానీ మరో క్యాండిడేట్ రఘురామకృష్ణరాజు గారికి అయితే అసలు ఆయనకి ఇప్పటి వరకు ఆయన పరిస్థితి ఏంది, ఇప్పటివరకు వెనక నుంచి నడిపించా ముందు నుంచి నడిపిస్తారు రేపు నుంచి అనేటువంటి కామెంట్లు ఆయనే చేశారు రీసెంట్గా. ఏం చెప్తారు అసలు దీనికి సంబంధించి? తెలుగు జాతి ప్రతిష్టని ఢిల్లీ పాదుషాల దగ్గర తాకట్టు పెట్టే విధంగా కొంతమంది వ్యవహరిస్తున్న తీరును చూసారా? తమ స్వార్థ ప్రయోజనాల కోసం, స్వప్రయోజనాల కోసం దీనికి ఒక పెద్ద కలరింగ్ ఇస్తారు. దేశం కోసం ధర్మం కోసం అని. దేశం కోసం ధర్మం కోసం వెళ్ళి అధర్మంతో కలుస్తారా? ఇవాళ ఖచ్చితంగా నేను చెప్తున్నానండి, గవర్నీయులు కళ్యాణ్ బాబు గారు ఆయనకి ఎవరు దొరికారు? దిక్కుమాల సలహాదారులు దొరికారు. ఆయన లీడర్గా నిలబెట్టడం మానేసి ఆయన ఒక ఆయనకి చెట్టుగా ఎదిగితే ఆకులు అల్లుకునే విధంగా మిగతా ఆకులు వస్తాయి. ఈయన ఆకుగా తయారు చేశారు. ఎవరు తయారు చేశారు? అలాగే ఆడ దిక్కుమాల సలహాదారులు ఎవరైనా తెలియదు. ఇవాళ ఆయన మా మీసం మేడేసి తొడగొట్టో తలక ఎగరేసో ఇవాళ దక్షిణాదికి నేను అన్న మాటలు కాదని చెప్తున్నాను. దక్షిణాదికి ఆ ద్రోహం చేస్తున్న ఉత్తర పార్టీల అహంకారం నశించాలని ఎంపీలందరికీ ఏం మాట్లాడుతున్నారు మీరు కారం రాసుకోండి అని చెప్పి శరం లేదా మీకు? సిగ్గు లేదా, శరం లేదా అని చెప్పి ఆయన ఆ మాటలు ప్రకంపన సృష్టించాయి. 2.5 సంవత్సరాలతో ప్రకంపనలు సృష్టించే మాటలు చాలా మాట్లాడతారు. కాదండి, ఆ రోజు లేదు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ పాచిపోయిన లడ్డులు ఇచ్చారని కొత్తలాడిపోయారైనా. ఈ తెలుగు ప్రజల యొక్క హక్కుల్ని భావితరాలు దెబ్బతింటాయని బాధపడ్డారైనా. అలా కొత్తలాడిపోయి బాధపడ్డ అదే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఇబ్బందులు పడ్డాను, ఎన్ని తిట్లు తిన్నాను. ఆయన దిక్కుమాల సలహాదారు వల్ల అది మాట్లాడండి. ఎందుకంటే ఆయన మాట్లాడలేదు అవి కూడా. అయినా సరే ఆయన వెళ్ళిపోయి ఆయన మీరు అందమాట కరెక్టే. ఆ గుమా వ్యాపారుల దగ్గర కాళ్ళు పట్టుకుని అలా 10 నిమిషాలు తలకాయ పెట్టి వాళ్ళ దగ్గర ఉండిపోయారన్నారు. నా తెలుగు జాతి బిడ్డని అంత పవర్ స్టార్ని తీసుకెళ్ళి అలా కాళ్ళ దగ్గర పెట్టేసి చేసిన ఆ గుమా వ్యాపారులు మాత్రం క్షమించకూడదండి నేను చెప్తున్నాను. ఇవాళ ఆయన దేనికోసం వెళ్ళారు? ప్రత్యేక హోదా కోసమా? కాదు. తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీకి 4వ మ్యాచ్ ఫిక్స్ చేయడానికి వెళ్ళారు. ఆయనకి ఏం అవసరం? అది నన్ను అడుగుతారేంటి? మీరు రాంగ్ నెంబర్ డైల్ చేస్తున్నారు, వారిని అడగాలి. అలా అవసరం. అలాగే విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఆయనకు తెలుసు 32 మంది ప్రాణత్యాగం చేశారు. ఒక ఆంధ్రప్రదేశ్ కోపుడు కాదండి, ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రాంతంలో కూడా జగిత్యాల సాయిరెడ్డి గారు, గుప్తా గారు వందలాది మంది క్షతగాతులు అయ్యారు. కుటుంబాలు ఛిద్రమైపోయినాయి. అది ఒక కర్మాగారం కాదు, ఒక ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక. 2 లక్షల కోట్లు విలువ చేసేది ఆ గుమా వ్యాపారులకు అమ్మేస్తానంటే ఈయన వెళ్ళి కాళ్ళు పట్టుకోక్కర్లేదండి, చివాట్లు క్షమాపణ చెప్పి ఎందుకు చెప్పాలి? నా బిడ్డ తెలుగు బిడ్డ ఏం తప్పు చేశాడు కళ్యాణ్ బాబు గారు? ఏ తప్పు చేయలేదు. నేను అన్నమాట వాళ్ళు కళ్యాణ్ బాబు గారు అమ్మాలకు బాధ కలిగించారు. ఎన్నికలైన తర్వాత నేను చెప్పేది మీరు అందరూ నిజం అనుకుంటారు. కళ్యాణ్ బాబు గారు ఏం తప్పు చేశారు? ఏం కేసులు ఉన్నాయి ఆయన మీద? లేదు కదా. మిగతా వాళ్ళ మీద ఎందుకని క్షమాపణ చెప్పాలి? ఆయన మోసం చేసింది వాళ్ళు క్షమాపణ చెప్పాలి మనకి. నమ్మక ద్రోహం చేసింది వాళ్ళు ఉత్తర భారతీయ గుమా వ్యాపారులు, ఆ పార్టీలు వాళ్ళు క్షమాపణ చెప్పాలి. తెలుగు ప్రజలు కళ్యాణ్ బాబు గారితో లేకపోతే మిగతా వాళ్ళు కాళ్ళు పట్టుకుని వాళ్ళు క్షమాపణ చెప్పాలి. నా తెలుగు పెట్టిన కాళ్ళ దాకా వెళ్ళి చేసిన ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టి చేసిన వాళ్ళు మాత్రం క్షమించకూడదండి. ఆయన పాచిపోయిన లడ్డూలందరూ ఇంకా ద్రోహం చేశారు. బడ్జెట్లో నమ్మక ద్రోహం చేసింది కేంద్రంలో ఉన్న. అక్కడికి వెళ్ళి చేయడం ఏంటండి? చాలా బాధగా ఉంది నాకు. ఎక్కడ లీడర్గా ఉంటే ఆయన పక్కన వీళ్ళందరూ ఉండాలి. నిజంగా ఆయన చేతులు పట్టుకుని ప్రత్యేక హోదాను మిగతా విభజన హామీలో రాయలసీమకు ఉత్తరాంధ్ర ₹1 రాలేదు స్పెషల్ ప్యాకేజ్ కింద. ఏదో మొత్తం నేషనల్ వచ్చేది ఏదో వస్తూ ఉంటుంది, అది వేరే సంగతి. తీసుకొస్తే అదే చూపించి వెనక్కి తీసుకొచ్చి పక్కన తీసుకొస్తే ఇదిగో నేను తీసుకొచ్చే హోదా నువ్వేం చేసావు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడితే చెంపపెట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు తలదించుకునేవారు. అది గర్వం, అది ఆడ ఫ్యాన్స్కి ఆనందం. అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కలపడానికి మ్యాచ్ ఫిక్సింగ్ కోసం వెళ్ళటం ఏంటండి? పైగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఫైనల్గా అయితే నుంచున్నారు. కానీ నన్ను ఓడించడానికి కుటుంబానికి లేదా ఓటుకి ₹1,00,000 ఖర్చు పెడుతుంది వైఎస్ఆర్సీపీ అనేటువంటి కామెంట్లు చేస్తున్నారు. సరే నేను మాట్లాడిన అది ₹1,00,000 వాళ్ళు ఖర్చు పెడుతున్నారు, ₹2,00,000 ఖర్చు పెడుతున్నారు, అతిశయక్తులు మాట్లాడుంటారు. కానండి ఆయన ఎన్నికల్లో గెలవడం కోసం మాట్లాడుంటారు. నేను తప్పట్టడం వారి ఇష్టం. కానీ వారు నెగ్గబోతున్నారని అభిప్రాయం. అక్కడ శ్రీ వర్మ గారు పోటీ చేస్తారని వార్త వచ్చింది. అవును, పెనుమత్స రామ్ గోపాల్ వర్మ గారు కాదు, శ్రీ వత్సవాయి వర్మ గారు. ఆయన కనుక పోటీ చేస్తే నెగ్గే అవకాశం ఉంది. మనం ఓడిపోయినా సరే అంతకుముందు దయచేసి గమనించండి, ఇంతకుముందు ఎలక్షన్స్లో 47,700 ఒక ఇండిపెండెంట్గా నెగ్గిన చరిత్ర 97,000 ఓట్లు వచ్చినానికి. మిగతా ముదగడ గారు
వంగగీత గారు అందరూ ఓడిపోయారు ఆయన ముందు. ఆయన కనుక ఇండిపెండెంట్గా నిలబడి ఇద్దరి మధ్యన ఆయన నెగ్గే అవకాశం ఉంది తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో కళ్యాణ్ బాబు గారు డెఫినెట్గా విజయం సాధించిపోతున్నారు. నా ఇప్పుడు 95%, నాట్ 60%, 90% ఆయన విజయం సాధించిపోతాను మంచి మెజార్టీతో.